అందరికీ నమస్కారం। ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 50 మంది భారతదేశ ప్రజలందరూ కూడా నిమ్న వర్గాలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి వారి అభ్యున్నతికి సంబంధించి దాదాపు 50 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఒక మహా వ్యక్తిని మనం ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నాం। ఎప్పుడు నేను బలంగా నమ్మేటటువంటి ఒక సిద్ధాంతం, మనం ఏదైనా ఒక వ్యవస్థలో భాగమై ఉండాలి, అప్పుడే ఆ వ్యవస్థను మార్చేటటువంటి ఆస్కారం ఉంటుంది। బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశానికి స్వతంత్రానికి వచ్చే కన్నా ముందు నుండి కూడా ఎస్సీల అభ్యున్నతి కోసం పనిచేస్తూ అనేక బ్రిటిష్ కమిషన్స్ ముందు కూడా మరి ఎట్లా ఓటు హక్కు ఇవ్వాలి ఎస్సీలకు, ఏ విధంగా వేలాది సంవత్సరాలు ఎస్సీలు అణచబడ్డారు ఈ దేశంలో, వారికి ఎట్లా సమాన హక్కు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిండు। స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు ఎప్పుడైతే భారతదేశంలో పార్లమెంట్లో మొదటి ఎన్నిక జరిగిందో ఆనాటి నుండి తను చనిపోయేంత వరకు కూడా 50 సంవత్సరాల పాటు మరి ఆయన ఎంపీగా ఉంటూ, మంత్రిగా ఉంటూ, ఉప ప్రధానమంత్రిగా ఉంటూ అన్ని రంగాల్లో కూడా ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు। వారికి ఇవాళ తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి నాయకులందరి సమక్షంలో నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం। కానీ వారికి నిజమైన నివాళి అంటే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం వైపు మనందరం నిలబడి ఉండడమే నిజమైన నివాళి అని నేను బలంగా నమ్ముతా ఉన్నాను। దానికోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందని, కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను। ప్రధానంగా ఎస్సీ యూత్కి, ఎస్సీ విమెన్కి నేను కోరుకునేది ఒకటే, నేను అప్పీల్ చేసేది ఒకటే, జగ్జీవన్ రామ్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి। జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ఆ వ్యవస్థకు కట్టుబడి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి రూల్స్లోనే మనం అనుకున్నటువంటి వర్గాలకు న్యాయం జరిగే విధంగా మొక్కవోని పట్టుదలతోని పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పోరాటం చేసే ప్రతి అడుగులో జాగృతి మీతో పాటు కలిసి నడుస్తుందని కూడా విశ్వాసాన్ని కల్పిస్తూ జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా జాగృతి కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్నాము। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై తెలంగాణ। అమర్ హై జగ్జీవన్ రామ్, అమర్ హై జగ్జీవన్ రామ్। జోహార్ బాబూజీ, జోహార్ బాబూజీ। ఈ రోజును సమతా దినోత్సవంగా దేశమంతా కూడా జరుపుకుంటారు। మరి సమతా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మనందరం కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ।